హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో పొటాటో చీజ్ బాల్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ పొటాటో చీజ్ బాల్స్ని చేయడానికి 4 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన పొటాటోస్ని ఇలా సన్నగా తురుముకోండి, లేదంటే స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్, హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ స్పూన్ ఆరిగానో, పావు స్పూన్ మిరియాల పొడి, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. కార్న్ఫ్లోర్ని వేయడం వలన ఈ పొటాటో చీజ్ బాల్స్ క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకునేటప్పుడు కార్న్ఫ్లోర్ కొద్దిగా తక్కువ అనిపిస్తే వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా బాల్ని చేసుకొని ఇలా 2 చేతులతో ప్రెస్ చేసి మధ్యలో కొద్దిగా ప్రాసెస్డ్ చీజ్ని అలాగే మోజరెల్లా చీజ్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. బాల్ చేసేటప్పుడు చేతులకు కొద్దిగా అంటుకున్నట్టు అనిపిస్తే ఆయిల్ని అప్లై చేసుకోండి. ఈ విధంగా చీజ్ బయటకి రాకుండా రౌండ్గా బాల్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా చీజ్ బయటకి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు చీజ్ బయటకి వస్తే మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగానే మిగతా అన్ని బాల్స్ని కూడా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు వీటిపై నుంచి బ్రెడ్ క్రమ్స్తో కానీ కార్న్ఫ్లేక్స్తో కానీ కోట్ చేసుకోండి. ఇప్పుడు మీడియం వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఈ పొటాటో బాల్స్ని వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పొటాటో చీజ్ బాల్స్ ఎంత మంచిగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.